హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మంచి రెసిపీ చూపించబోతున్నాను. బాదం మిల్క్ అండి. ఇంట్లోనే ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. బాదం మిల్క్ కూల్గా తాగొచ్చు, అలాగే వేడిగా కూడా తాగొచ్చు. మనకి ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నానబెట్టిన బాదంని తొక్క తీసేసి అలా తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే యాలకులు 2 తీసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇది కలర్ కోసం. కుంకుమ పువ్వు తీసుకోండి. మీ దగ్గర లేకపోతే పసుపైన తీసుకోవచ్చు. అలాగే పాలు 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. అలాగే షుగరు, అలాగే కార్న్ పౌడర్ కూడా తీసుకోవాలి. మీకు చూపిస్తాను అది ఎలా తీసుకోవాలో. నెక్స్ట్ ఇందులో మిక్సీ గిన్నె తీసుకున్నాం. అందులో నానబెట్టి కడిగి పెట్టుకున్న బాదంని తీసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలండి. అందులోనే యాలకులు కూడా తీసుకోవాలి. చూడండి, యాలకులు వేస్తే ఫ్లేవర్ వస్తుంది, హెల్తీ కూడా. ఈ విధంగా మిక్సీ పట్టేసాం. మిక్సీ పట్టిన తర్వాత చూసారా, చాలా పేస్ట్ చాలా మెత్తగా ఆడాలి, గ్రైండ్ చేసుకోవాలి. కార్న్ అండి, 1 స్పూన్ 1/2 లీటర్ మిల్క్కి 1 స్పూన్ కార్న్ పౌడర్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసి మనం బాగా స్పూన్తో కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలో మీకు నేను చెప్తాను. అలాగే స్టవ్ పై ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ వేసేసాను 1/2 లీటర్. అవి బాగా మరుగుతాయి. మరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదంతో పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఆ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పంచదార వేసుకోవాలి. నేనైతే కప్ తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. అలాగే కార్న్ పౌడర్ ఇందాక కలుపుకొని ఉంచుకున్నాం కదండి, దానిని అదే మరిగిన పాలలో మనం మొత్తం వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కలర్ కోసం మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కుంకుమ పువ్వు వేసుకున్నాను కలర్ కోసం. లేదంటే బాగా మరిగేటప్పుడు చిన్న చిటికెడు పసుపు వేసుకున్నా మనకి కలర్ వస్తుంది. చూసారా, చాలా మంచి కలర్ వచ్చింది. ఎల్లోయిష్లో వచ్చింది, ఎల్లో కలర్. బాదం చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే నానబెట్టిన బాదంనైనా పీసెస్లో కట్ చేసి వేసుకోవచ్చు. నేను షుగర్ సరిపోయిందా లేదని కొంచెం చూస్తున్నాను, కావాలంటే వేసుకోవచ్చని. అవ్వండి, కొంచెం సైడ్కి తీసి చూసాను, మాకైతే షుగర్ సరిపోయింది. సో ఈ విధంగా బాగా చేసుకుంటే బాగుంటుందండి. చూసారా, ఆ విధంగా బాగా అన్నీ కలిసేలాగా మనం మరిగించుకోవాలి మిల్క్ని. అలా దగ్గర పడుతుంది. అందులోనే కిస్మిస్, బాదం, అలాగే జీడిపప్పు చిన్న పీసెస్ వేసుకొని అన్నీ వేసుకోవాలి. మనకి బాదం మిల్క్ తాగేటప్పుడు ఆ ముక్కల్లా తగులుతాయి కదా, అప్పుడు బాగుంటుంది. కుంకుమ పువ్వు పైన అయిపోయిందండి. కుంకుమ పువ్వు వేసుకున్నాను మళ్ళీ కొంచెం. అలాగే కుంకుమ పువ్వు కూడా హెల్దీ అండ్ బాగా కనబడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరి బాదం మిల్క్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపించాను. అది మేగడ కట్టకుండా ఉండాలంటే మధ్యలో మనం ఆ విధంగా కలుపుతూ ఉండాలి. మేగడ కట్టేస్తుంది కదా, దాన్ని మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మేమైతే చల్లగా తాగాము. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న తర్వాత ఆ విధంగా వచ్చాయి బాదం మిల్క్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. మా ఇంట్లో అందరం చాలా బాగా తాగాము, చాలా బాగా వచ్చింది అండ్ హెల్తీ కూడా. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళకి నైట్ టైం మనం ఈ విధంగా బాదం మిల్క్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లవారి మనం ఒక బాటిల్లో కానీ వేసుకొని వెళ్ళి మనం
మన వర్కింగ్ టైంలో కొంచెం కొంచెం తాగితే బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బాదం మిల్క్. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.